హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాహూ కిచెన్. ఈ రోజు నేను మీకు వితౌట్ బేకింగ్ కేక్ని తయారు చేసి చూపించబోతున్నానండి. చాక్లెట్ ముస్తఫా కేక్ ఎలా చేయాలో చూద్దామా? పదండి. ముందుగా నేను చాక్లెట్ బిస్కెట్స్ని తీసుకున్నానండి. ఇక్కడ నేను డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఆ బిస్కెట్స్ని పౌడర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. బటర్ని మొత్తం మనం బిస్కెట్ పౌడర్ అంతా పీల్చుకునేటట్టు మనం ఆ మిక్చర్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం బేకింగ్ బౌల్ తీసుకొని దానికి బటర్ని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ బటర్ పేపర్ని కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఆ మిక్చర్ని అంతా బౌల్లో ఈవెన్గా వేసుకొని ఎక్కడ ఎత్తు పల్లం లేకుండా చూసుకుంటూ మనం ఆ మిక్చర్ అనేది ఒక గ్లాస్ తీసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈవెన్గా వచ్చిన తర్వాత మనము దాన్ని ఫ్రీజర్లో ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు మనం చాక్లెట్ మిశ్రమాన్ని చేసుకోవడానికి నేను బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ వేసుకున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ మిక్చర్ అన్ని బాగా పాలతో కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలేకుండా చూసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా బీట్ చేసుకోవాలండి ఈ మిక్చర్ని. అలానే నేను చాక్లెట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. 1 కప్ ఆఫ్ డార్క్ చాక్లెట్ని యాడ్ చేసుకున్నాను. ఈ మిక్చర్ని ఇప్పుడు మనం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్చర్ అనేది మనకి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం అలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు మనం ఫ్రీజ్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, దాని మీద మనం ఈ చాక్లెట్ మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక గంట పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం చాక్లెట్ గనాష్ని తయారు చేసుకోవడానికి 5 టేబుల్ స్పూన్ల ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను దాన్ని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న చాక్లెట్ బౌల్లో బాయిల్ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ని దాంట్లో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే మనకి చాక్లెట్ గనాషి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మిశ్రమం మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక గంట పాటు వదిలేయాలండి. వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకొని ఒక గంట తర్వాత గార్నిష్ చేసుకోవచ్చండి. ఏ డ్రై ఫ్రూట్స్తో అయినా, మీరు ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. ఎంతో డెలీషియస్గా ఉండే చాక్లెట్ ముస్తఫా కేక్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అలానే ఒక లైక్ కూడా వేసుకోండి ప్లీజ్. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ యాహూ కిచెన్. బాయ్.